ఎమ్మెల్సీ శ్రీ నారాయణ గారిని కౌన్సిలర్ మహమ్మద్ గౌస్ గారిని, మురళీధర్ రెడ్డి కౌన్సిలర్ గారిని చేతికి రావాలని కోరుతున్నాం. మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు కడప పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేశారు. అట్లనే ప్రొద్దుటూరు నియోజకవర్గ అభ్యర్థిగా పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ఏ విధంగా మనం ఎలక్షన్స్ లో మీ అందరి సహకారాలు ఉండాలా, ఏ విధంగా నేను ముందుకు పోవాలా, ఎందుకంటే ఇది ఏ విధంగా నాకు ఈ అవకాశం వచ్చిందో మీ అందరికీ తెలిసిన విషయమే. నేను ప్రతి వేదికలో చెప్తానే ఉన్నాను. నేను 2021లో జమ్లోడ్ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న తెలుగుదేశం పార్టీ తరఫున ఆ రోజు నుంచి ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలపై పోరాడుతూ తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ప్రజల్లో ఇదేం కర్మరా కానీ, లేదా బాదురే బాదురు కార్యక్రమం కానీ, లేకపోతే యువగలం చేయడం కానీ, లేదంటే ప్రాజెక్టులపై యుద్ధబేరి, ఈ విధంగా ప్రతి విషయంలో మనం ఒక కార్యాచరణ వేసుకుని సక్సెస్ఫుల్ గా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ముందుకు సాగినాం. కానీ ఎన్డీఏ కూటమిలో మనం భాగస్వామ్యం అయిన తర్వాత అక్కడికి బీజేపీ టికెట్ మా చిన్నానికి ఇవ్వడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు నా కష్టాన్ని చూసి నేను ఏ విధంగా నియోజకవర్గంలో ఎవరు లేనప్పుడు ప్రాతినిధ్యం పోషిస్తూ ప్రతిపక్ష పాత్ర పోషించినానో ఆయన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గుర్తించినారు. దాంతో ఏ విధంగా జమ్లూరు నియోజకవర్గం కానీ, ప్రొద్దుటూరు కానీ, కమలాపురం, మైదుకూరు, కడప, పులివెందుల ప్రతి ఒక్కరికి ఐవీఆర్స్ కాల్ ద్వారా భూపేష్ ఎంపీ అభ్యర్థి అయితే ఎట్లుంటుందని అడగడం జరిగింది. అందరూ ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి నాకు ఐవీఆర్స్ కాల్లో ఎక్కువ పర్సెంటేజ్ వచ్చే విధంగా మద్దతు తెలిపినారు. దాంతో భాగంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం కూడా నాకు మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్యాడర్ అంతా నాకు మద్దతు తెలిపినారు. మరొకసారి వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు యువకుడిగా నాకు అవకాశం వచ్చింది. మీరందరూ నాకు అవకాశం ఇచ్చి ప్రతి ఒక్కరూ అత్యధిక ఓట్లు వేయించాలని కూడా మరొకసారి కోరుకుంటున్నాను. అట్లనే ఇక్కడ స్థానికంగా ఇప్పుడు రాసమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన రెండోసారి ఇప్పుడు 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయనకు అహంకారం ఎక్కువ అయిపోయింది. ఎదిగే కొద్ది ఒదిగి ఉండాలి, కానీ ఈ రోజు ఆయన ప్రతి విషయంలో అహంకారిగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆ అఫిడవిట్ లో, ఆ రోజు ఎలక్షన్ అఫిడవిట్ లో ఆయన ఆస్తి ఏంది, ఈ రోజు ఆస్తి ఏంది, ఈ రోజు అతని మాటలేంది, అతని పరిస్థితి ఏంది అనేది మీరందరూ గమనిస్తానే ఉన్నారు. పెద్దలందరూ కూడా చెప్తానే ఉన్నారు రాజమల్లి ప్రసాద్ రెడ్డి గురించి. కాబట్టి మీరందరూ ఆలోచన చేయండి. దాదాపు 5 to 6 టర్మ్స్ ఎమ్మెల్యేగా వరదాన్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ఈ రోజు కూడా ప్రొద్దుటూరు వాసులకు పెద్ద ఆయనని అందరూ పిలుచుకుంటారు. అందరూ వరదాన్ రెడ్డి గారు అంటే ఒక గౌరవం, ఒక ఆప్యాయత అన్ని ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి చూడండి, 2 సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఏ విధంగా ఉన్నారు. దాదాపు 5 సార్లు 6 సార్లు మన వరదాన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయినా కూడా ప్రజల్లోనే ఉంటూ ఈ రోజు ఇంత వయసు వచ్చినా కూడా ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. కాబట్టి పెద్దలు నంద్యాల వరదరాజ్ రెడ్డి గారికి నాకు ఖచ్చితంగా మీ అందరి మద్దతు కావాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని ఆ రోజు స్టీల్ ప్లాంట్ 6 నెలల ముందు స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేస్తారా, దిగిపోయే ముందని చంద్రబాబు నాయుడు గారిని అవహేళన చేసి తప్పు చేసి మాట్లాడినారు. ఈ రోజు మీరు 2019లో 6 నెలలకే మీరు శంకుస్థాపన చేశారు. అది ఎక్కడేసే గొంగలు అక్కడే ఉంది. మళ్ళా 2022లో కూడా మళ్ళా మీరు శంకుస్థాపన చేశారు. జిందాల్ స్టీల్ ప్లాంట్ కు జాయింట్ వెంచర్ అన్నారు. ఇప్పుడు వరకు నిధులు కేటాయించడంలో కానీ, ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కానీ పూర్తిగా వైఫల్యం చెందింది. కాబట్టి ఒక సైడు రైతులు, ఒక సైడు నిరుద్యోగ యువత, అట్లనే ఈ రోజు పేద మధ్య తరగతి కుటుంబాలకు నేను సంక్షేమం చేస్తా అని చెప్తున్నాడు గొప్పలు. ఒక సైడ్ సంక్షేమం అంటూనే బటన్ నొక్కుతూనే ఇంకొక సైడ్ కరెంటు బిల్లులు, బస్ ఛార్జీలు, పెట్రోల్ డీజిల్ రేట్లు ఏ విధంగా పేద మధ్య తరగతి కుటుంబాల మీద భారం మోపుతున్నారో మీ అందరికి తెలిసిన విషయమే. ప్రతి ఒక్కరు ఈ రోజు
ప్రతి వర్గము ఈరోజు అన్యాయం గురైతుంది. ఈరోజు నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి వాళ్ళందరికీ బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది, ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది, ఎస్టీ కార్పొరేషన్ నిర్వీర్యం అయిపోయింది. 2024లో మనం ఏ విధంగా మన నాయకుడిని గెలిపించుకుంటే ఏ విధంగా మనకు సంక్షేమ పథకాలు అందుతాయి, ఏ విధంగా యువగలంలో మనకు 20 లక్షల ఉద్యోగాలు కేటాయిస్తా అని చెప్పి మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కూడా మాట చెప్పడం జరిగింది. వృద్ధాప్య పెన్షన్ కూడా పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 4,000 పెంచిస్తామన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు ఖజానా ఖాళీ అయిపోయింది, ఇవ్వలేని పరిస్థితులలో ఈ రోజు వృద్ధులందరినీ ఏడిపిస్తూ వాళ్ళ క్షోభ ఎంత దారుణంగా ఉందంటే అంత. కాబట్టి ఒకవేళ మీరు ఈ 3 నెలలు కూడా 3,000 కూడా ఇవ్వలేకపోతే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 3 నెలలు కలుపుకొని 1,000 రూపాయలు కలుపుకొని మిగతా రోజులకు కూడా మిగతా నెలలకు కూడా డబ్బులు ఇచ్చి ఖచ్చితంగా ప్రజా సంక్షేమం ఏందో నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మీరందరూ గమనించండి. మళ్ళా చెప్తున్నాను, ఈరోజు కేసుల విషయంలో కాపాడుకోనికి ఒకరు, ఇంకొకరు ఈరోజు సొంత అక్కైన షర్మిలమ్మ గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యురాలే చెప్తా ఉంది. ఈయన అక్యూజ్డ్ ఏ విధంగా పార్లమెంట్ చట్టసభలకు పంపిస్తారని చెప్పి సొంత అక్కనే ప్రశ్నిస్తా ఉంది. ఈ విధంగా ఒక సైడు అవినాష్ రెడ్డి గారు ఆయనను కలవాలంటే వాళ్ళ కార్యకర్తలు నాయకులే చెప్తా ఉన్నారు, మేము పొద్దున 3 గంటలకు 4 గంటలకు పోయి కలవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళ కార్యకర్తలకే అందుబాటులో లేని పక్షంలో సామాన్య ప్రజలకు ఈ రోజు ప్రతి ఒక్కరు ఓట్లేసింటేనే ఈ రోజు మీ కుటుంబం 30-35 ఏళ్ల నుంచి ఎంపీ అభ్యర్థిగా కొనసాగుతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు మార్పు రావాలని కూడా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరందరూ గట్టిగా మీరు నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఎంపీ అనేది ఆషామాషి విషయం కాదు, కానీ ఈ రోజు సువర్ణ అవకాశం వచ్చింది. మనం ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని మనం గద్దెదించాలంటే మీ అందరి సహకారము మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి ఈరోజు మే 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి అయిన నేను భూపేష్ కి మీరు అత్యధికంగా ఓట్లు వేయించి ఈరోజు మీరు అఖండ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాను. చివరిగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఏ విధంగా మనం కలుసుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ప్రజలు దాదాపు 2 ఏళ్ల నుంచి ఆయన గొంతు విప్పుతా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును మనం చీల్చకూడదు, ఈరోజు ప్రభుత్వ వ్యతిరేక ఓటును మనం చీలిస్తే అధికారులకు రావడం కష్టమని. కాబట్టి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఆరోపణలు ఎటువంటి ఆధారాలు లేని కేసులలో ఆయనను ఇబ్బంది పెట్టి దాదాపు 50 రోజులు ఆయనను జైల్లో పెట్టడం జరిగింది. అప్పుడే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా నేను అన్కండిషనల్ గా మద్దతు చెప్తున్నారని చెప్పి ఆ రోజు ఫస్ట్ తొలి అడుగు పడింది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా ఈ సందర్భంగా. అదే విధంగా ఎప్పుడైతే మనం వికసిత భారత్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు 10 ఏళ్ళ ప్రధానమంత్రిగా ఈ రోజు ఉన్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని 5వ స్థానంలో పెట్టినారు. కాబట్టి ఈరోజు ఒక అరాచక పాలనను ఒక ఎంత చెప్పినా తక్కువైనా అరాచక పాలన చేస్తూ ప్రజా గొంతుకు ఎవరైనా వినిపిస్తే వాళ్ళందరినీ అక్రమంగా కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టే జగన్మోహన్ రెడ్డిని మనం గద్దెదించాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిలో చేరాలా. మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చే విధంగా మనం రేపు పోరాడాలంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఒక సైడు అంచెలంచెలుగా మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో చిత్రపటంలో 5వ స్థానానికి తీసుకొని వచ్చినారు. ఏ కారణాలు ఉన్నా కూడా మళ్ళా మనం ఎన్డీఏ కూటమిలో చేరి మనం అందరం ముందుకు సాగుతా ఉన్నాం. కాబట్టి మన కూటమి ఏ విధంగా కలుసుకున్నాము, ఎవరి కోసం కలుసుకున్నాము, యువత భవిష్యత్తు కోసము, రైతుల భవిష్యత్తు కోసము, పేద మధ్య తరగతి కుటుంబాల భవిష్యత్తు కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమిలో చేరినారు. చేరిన దగ్గర నుంచి మనకు ప్రతినిత్యం ప్రజలకు ఏ విధంగా వాళ్ళకి సంక్షేమం చేయాలా ఈ విధంగా అని ఆలోచన తప్ప వేరే నాయకుడు కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిజమైన నాయకుడు, ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు కల్పించే నాయకుడని మరొకసారి తెలియజేస్తున్నాను. రైతులను, నిరుద్యోగులను, పేద మధ్య తరగతి కుటుంబాలను, బీసీలను ప్రతి ఒక్కరిని హక్కులు చేర్చుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఈరోజు
మనం మే 13వ తేదీన సైకిల్ గుర్తుకు ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరొకసారి కోరుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.